హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. ఇంకా ఈరోజైతే మేము ఇంక ఈవినింగ్ టైంలో టీవీ అయితే చూస్తున్నారు పిల్లలు కూడా. ఇలా మా బ్రూనో బాబు కూడా చాలా బాగా టీవీ చూస్తుంది. ఇక్కడ ఫిల్మ్ ఇమోజీ వస్తుంది కదా, అదైతే చాలా ఇష్టం మా బ్రూనోకి, చాలా బాగా చూస్తుంది. కానీ అది చూస్తుంది అనేసి మనం అన్నాం అనుకోండి, వెంటనే చూడడం ఆపేస్తుంది. ఇంకా ఇటు సైడ్ తిరిగిపోద్ది, లేదంటే చాలా బాగా చూస్తుంది. దానికి చాలా ఇష్టం అది. ఇంకా అలాగా పిల్లలు మేము అందరం కలిసి ఇంకా అలా టీవీ అయితే చూస్తున్నాము. ఏ బ్రూనో, ఎందుకు బెడ్ ఎక్కావు? ఏ బ్రూనో, ఏం పని నీకు చెప్పు, ఏం చేస్తున్నావు? ఏమనకరా నాన్న, ఏం చేస్తున్నావమ్మా? నాన్న ఏం చేస్తున్నాడు? హాయ్, ఏందన్నా? ఎవరినానా? ఇంకా ముందు వ్లాగ్లో అయితే చెప్పాను కదండి, గార్డెన్ క్లీన్ చేయించాలి అనేసి. ఇంకా వర్కర్స్ని పెట్టి ఇలా గార్డెన్ అయితే క్లీన్ చేయించాము, ఇంటి చుట్టూ కూడా చేయించాము. ఇంకా వాళ్ళని చూసి మా బ్రూనో బాబు కిటికీలోంచి అరుస్తున్నాడు, కనిపిస్తుంది వాడికి. బెడ్రూమ్లో పెట్టేస్తాను అని ఇంకా అందులోంచి చూసి అరుస్తున్నాడు. ఇంకా ఈ విధంగా ఇంటి ముందునైతే ఇలాగ ఇదంతా తీయించేసాము మొత్తము, చెట్లన్నీ, ఇవన్నీ మొక్కలు గడ్డి అన్నీ కూడా తీయించేసి. ఇక్కడ ఏంటంటే నేను బంతినారు తీసుకొచ్చి అది నాటాను అనమాట. బాగా నాటుకున్నాయి, వర్షాలు అవి పడి చాలా బాగా మొగ్గలు కూడా వచ్చాయి అన్నీని. ఇక్కడ బయట ఉన్న దానిమ్మ చెట్టు అయితే కొట్టేసాము, కానీ అది మళ్ళీ చిగురు వచ్చేసింది మొత్తము. ఇంకా అది కూడా తీసేయాలి. దీనివల్ల ఏంటంటే చాలా ఎక్కువ పాములు వచ్చేస్తున్నాయి బాగాన. ఇంకా ఈ విధంగా అయితే ఇంటి చుట్టూ కూడా క్లీన్ చేయించేసాము. ఇంకా కింద ఉయ్యాలు ఉండేది, ఆ ఉయ్యాలను తీసుకెళ్ళి ఇంకా పైన మేడ పైన పెట్టేద్దాం అనేసి పెడుతున్నాను. ఇంకా అలా ఉయ్యాలను అయితే పట్టి తీసుకెళ్తున్నాము మేడపైకి. ఈ ఉయ్యాల స్టాండ్ ఏంటంటే అలాగా కింద పెట్టేసి అలా వదిలేయడం వల్ల ఇవి బోల్ట్లు అనేవి టైట్ అయిపోయి ఇంకా చాలాసేపు ట్రై చేస్తారు, అస్సలు రాలేదు. ఇంకా తర్వాత ఇంకా అవన్నీ రెంచి అవన్నీ మార్చి తీసుకొచ్చి ఇంకా అలాగా బిగించాము. ఇంకా ఇది చూసారా టర్టిల్ ప్లాంట్, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో వాటిలో కూడా అమ్ముతున్నారు కదా టర్టిల్ ప్లాంట్. చాలా ఎక్కువ కాస్ట్ ఇది. చిన్నది వేసుకుంటే చాలు, చాలా బాగా ఎదుగుతుంది గార్డెన్ అంతా కూడా. ఇంకా నేను ఇలా కుండీల్లో అయితే వేద్దామనేసి ఉంచేసాను. ఇంకా గార్డెన్ అంతా కూడా చూడండి గడ్డి ఇవన్నీ తీసేశారు. మల్లి చెట్టు కూడా కింద అంతా తీయించేసాను. ఇంకా ఈ విధంగా గార్డెన్లో ఉన్న చెత్త అంతా ఇలా అయితే తీశారు. ఇవన్నీ మా బ్రూనో తీసుకెళ్ళి పడేసినవి. ఇగోండి ఈ విధంగా వేద్దామనేసి ఇంకొంచాను. ఇంకా ఉయ్యాలైతే మేడపైన పెట్టేసాము. ఇంక ఈ విధంగా మా దినేష్ అక్కడ పెట్టచ్చు కదా మమ్మీ అనేసి అంటున్నాడు. అక్కడ ఏంటంటే ట్యాంకీ నిండిపోతే ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకెందుకు నాన్న ఇక్కడ ఉన్నాయి అనేసి ఇక్కడ పెట్టించేస్తాము. ఇంక ఈ విధంగా ఇంకా ఉయ్యాల అనేది తీసేయడం వల్ల కింద చాలా ప్లేస్ వచ్చింది. మేడపైన చాలా బాగుంటుంది ఉయ్యాల, కాకపోతే ఇంకా మామూలు టైంలో కూడా కూర్చోవచ్చు కదా కింద అనేసి ఇంకా అలా పెట్టేశాము. ఇగోండి సపోటా చెట్టు చూడండి, చాలా పెద్దది అయిపోయింది, మేడపైకి వచ్చేస్తుంది అనమాట, అంత హైట్ అయిపోయింది. ఇంకా అందుకనేసి తీయించేసాము. సపోటా చెట్టు అయితే కొట్టేశారు. ఆ చెట్టు తీయకముందు తీసిన వీడియో ఇది. ఇంకా ఆవిడైతే అవన్నీ పనులు అవి చేస్తున్నారు, ఆ కింద అవన్నీ చేసి. ఇంకా ఈ విధంగా అయితే చెట్లు అయితే చాలా ఎక్కువ, మన ఇంటి చుట్టూ కూడా ఎక్కువ చెట్లు. ఇదంతా కొబ్బరి తోట అనమాట, దానివల్ల ఎక్కువ పాములు అవి ఉంటాయి. ఇక్కడ అంత ఎక్కువ ఇల్లులు అయితే ఉండవు, దానివల్ల ఇల్లులు చాలా తక్కువ. ఉన్నవి ఒక 2 ఇల్లులు ఏమో ఉన్నాయి అంతే, ఇంకెక్కువ ఇల్లులు ఉండవు. ఇదంతా చూసారా, ఇదంతా కొబ్బరి తోట అనమాట. పక్కన అన్నీ చాలా ఎక్కువ చెట్లు, అసలు ఏముండవు. దానివల్ల ఎక్కువ పాములు కోతులు అన్నీ వస్తుంటాయి. చాలా ఎక్కువ బర్డ్స్ అయితే అసలు మంచి మంచి బర్డ్స్ వస్తాయి ఇక్కడికి. ఉడతలు కూడా చాలా ఎక్కువ కొబ్బరి చెట్ల నుండి ఉడతలు వస్తూనే ఉంటాయి. ఈ జాంకాయలు అవి పండినా సరే ఉంచామన్నమాట, అవి తినేస్తాయి. ఇంకా మనం ముందుగా చూస్తే తీసుకోవాలి, లేదంటే వదిలేస్తే ఇంకా అవి తినేస్తాయి అనమాట. ఇక్కడ చూసారా చాలా జాంకాయలు వచ్చాయి చెట్టుకైతే, చాలా ఎక్కువ. ఇది సెకండ్ టైం అనమాట రావడము, కానీ చిన్న సైజే వస్తున్నాయి, అంత పెద్దవి రావట్లేదు. ఇదేంటంటే దానికి అది పడి వచ్చిన చెట్టు అనమాట, మేము నాటలేదు. అది మామూలుగా కుండీలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాము. ఇంకా ఇది ఆ విధంగా అంత పెద్దదైంది. ఇంక ఇక్కడైతే ఉయ్యాలైతే బిగిస్తున్నారు. ఇంకానా చాలా ఎండగా ఉంది ఆ రోజు. ఇంక ఇలా ఇవన్నీ చేసేసరికి ఈవినింగ్ 6 o'clock అయిపోయింది అనమాట. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ 10 o'clock వచ్చారు వర్కర్స్, ఈవినింగ్ వాళ్ళు వెళ్ళేసరికి 6 అయిపోయింది. ఇంక ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే మొత్తం గడ్డి అదంతా తీసేశారు. ఆ టర్టిల్ ప్లాంట్ ఒకటే నేను ఉంచమని చెప్పాను, ఇంకా అది ఉంచారు కింద. ఇక్కడ గడ్డి ఉంటే ఏంటంటే మా బ్రూనో డైలీ తినేవాడు, ఇంకా గడ్డి కూడా తీయించేసాను.
ఇంకా ఇక్కడ ఈయన అయితే సపోటా చెట్టు అయితే కొడుతున్నారు. ఆయనేమో నేను కాయలతో ఉంది ఆ చెట్టు కొట్టను అనేసి ఆయన బాధ, కొట్టకూడదు కాయలతో ఉంది అనేసి ఆయన చెప్తున్నారు. ఈయన ఏమంటున్నారంటే అదేంటండి సగం కొట్టేసి మళ్ళీ కొట్టను అంటున్నారు అనేసి మేము నవ్వుకుంటున్నాం. అక్కడ అదేదో ముందు చెప్పాలి కదా, సగం కొట్టేసి మళ్ళీ కొట్టను అంటే ఎలాగవుద్ది అనేసి మేము నవ్వుకుంటున్నాము. ఆయన ఏంటంటే ఈవినింగ్ ఇంకా నేను కొబ్బరికాయ కొట్టేయాలి నేను చేసిన పాపానికి అనేసి ఆయన అంటున్నారు. ఏం కాదులేండి కొట్టేయండి, పాములే ఎక్కువ వచ్చేస్తున్నాయి అనేసి చెప్పాము. ఇంకా ఆయన అయితే అలాగా దండం పెట్టుకుని కొట్టేశారు. చెట్టు ఏంటంటే అది కాక గోడ పక్కన అయిపోయి ఇంకా ఇటు బాత్రూమ్ పైకి అంతా వచ్చేసింది. అది కాక మేడ పైనకి వెళ్ళింది. జామ చెట్టు అది రెండు కలిపి ఉండడం వల్ల అటు సైడ్ కరేపాకు అది వెళ్దామన్నా సరే భయం వేస్తుంది అనమాట. చాలా కిందకి వచ్చేసాయి కొమ్మలు. అదంతా వైర్తో కట్టాం పైకి, ఇంకా లాగి మేడ పైకి లాగి చూడండి ఈ విధంగా అయితే చెట్టు అయితే కొట్టేశారు. చాలా పెద్దది ఎదిగింది. ఈ ఇల్లు కట్టిన 1 ఇయర్కి ఏమో నేనే నాటాను చెట్టు తీసుకొచ్చి ఇక్కడ మొక్కల నర్సరీలో కొనేసి. చాలా బాగా ఎదిగింది. చెట్టు నిండా కాయలు కూడా చాలా వచ్చాయి. నాకైతే అసలు చెట్టు కొడితే చాలా బాధ అనిపించింది. నేనైతే అసలు ఒక్క చెట్టు కొమ్మ కూడా ఇరవనివ్వను, అంత ఇష్టము నాకు చెట్లు అంటే. చాలా ఇష్టం మొక్కలు. ఏ మొక్క కూడా మల్లె మొక్క అయినా సరే ఒక చిన్న కొమ్మ ఇరిపినా కూడా ఒప్పుకోను అసలు, అంత ఇష్టము. కానీ ఇంకా ఏంటంటే ఇంక ఈ విధంగా పాములై రావడం వల్ల ఇంకా తీసేయాల్సి వచ్చింది. అదే కాక ఇంటికి వచ్చిన వాళ్ళు ఏంటంటే సపోటా చెట్టు ఇంట్లో ఉండకూడదు, అది పాలు కారుతాయి కదా, ఆ పాలు కారే చెట్లు ఏవి ఇంట్లో ఉండకూడదు, మనకు మంచిది కాదు అనేసి అనడం వల్ల ఇంక ఈయన ఏంటంటే ప్రతిసారి అదే గోల, ఇంకా చెట్టు తీయించేయాలి అనేసి. ఇంకా సరే ఇంకేదైతే అదైంది, దండం పెట్టుకొని ఇంకా తీయించేస్తాం అనమాట. కాయలు చూపిస్తాను చూడండి. ఇంకా ఇంటి చుట్టూ అయితే కడుగుతున్నారనమాట. గడ్డి అంతా తీసేసారు. ఇక ఈ విధంగా ప్రహరీ సైడ్ కూడా అవుట్ సైడ్ అంతా గడ్డి తీయించేసాము. గడ్డి మొక్కలు ఇవన్నీ చాలా ఎక్కువ అనమాట ఇక్కడ చెట్లు అయితే. ఇవన్నీ ఇంటి చుట్టూ కూడా తీయించేసాము. ఇంటి చుట్టూ ప్రహరీకి అంటుకొని చాలా ఎక్కువ చెట్లు వచ్చేసాయి. అన్నీ తీయించుకున్నాము. తీయించేసి ఇంక ఇదంతా ఇంటి చుట్టూ కడిగించేసాము. ఇంకా ఇక్కడ ఉయ్యాలు తీసేయడం వల్ల చాలా ఎక్కువ ప్లేస్ ఉంది, చాలా బాగుంది. ఈవినింగ్ పూట చైర్స్ వేసుకొని కూర్చోడానికి కూడా. ఉయ్యాలు ఉంటే ఏంటంటే అదొక అడ్డంగా ఉండేది. పిల్లలు ఫస్ట్లో ఉయ్యాలు కొన్నప్పుడు ఇంకా కింద ఉంచేమన్నారు అనేసి ఉంచేసాము. ఇంకా మా బ్రునవో చూడండి, నేను బయట ఉండిపోయాను అనేసి వాడి ఏడుపు. ఇంకా సరే అనేసి ఇంకా నేను లోపలికి వచ్చాను. మా అమ్మ బయట పంచమైందమ్మా, ఏడ్చేవో నువ్వు ఆడు చూసి ముద్దేటి అమ్మ ముద్దేటి అమ్మ ముద్దేటి అమ్మ ముద్దేటి ముద్దేటి అమ్మా నేను ముద్దెడుతున్నాను. మా బ్రూనోని చూసి వాళ్ళేమో లోపలికి రామనేసి గోల, మేం చేయము అది వచ్చేస్తుంది అనేసి. ఏం కాదు నేను బెడ్రూమ్లో పెట్టేసి డోర్ వేస్తాను రండి అనేసి పిలిచాము. అప్పుడు వచ్చారు. ఇంకా వాళ్ళతో అలా వాళ్ళతో పని చేయించినంత వరకు కూడా అది బెడ్రూమ్లోనే ఉంది. ఇంకా వాళ్ళు లంచ్కి వెళ్ళిన టైంలో మళ్ళీ వదిలితే గార్డెన్లో కాసేపు తిరిగేసి వచ్చేసింది. ఇంకా నన్ను వెళ్ళొద్దు అనేసి గోల, ఏడుపు. అది కాక అసలు దానికి బెల్ట్ వేస్తే అస్సలు నచ్చదు. అలా ఎప్పుడు బెల్ట్ అది ఏం వేయించుకోకుండా అలా ఓపెన్గా తిరుగుతుంది. ఇంకా అందువల్ల బెల్ట్ వేయడం వల్ల అసలు ఈ ముఖం మార్చేసుకుంటుంది. అది కాక మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే ఇంకా ఆ టైంకి కళ్ళాంటి నీళ్ళు తెచ్చేసుకుంటుంది. మనం ఎంత పిలిచినా కూడా ఇంకా పలకదు. ఇంకా మేము ఏదైనా బయటకి అది షాపింగ్కి అది ఎక్కడికైనా వెళ్దామన్నా ఇంకా మన వైపు చూడదు కూడా. అస్సలు చాలా అలుగుతుంది. మేము రెడీ అయినప్పటికీ దానికి తెలిసిపోద్ది అనమాట. ఇంకా డ్రెస్ వేసేసరికి అర్థమైపోద్ది. ఇంకా చాలా ఏడుస్తుంది. ఇంకా మనం పిలిచినా కూడా పలకదు. అంతవరకు కూడా కనీసం వాటర్ కూడా తాగదు, అలానే ఉంటుంది. ఇంకా మేము వెళ్ళి వచ్చినంత వరకు కూడానా. ఇంకా అందుకోసమనే దాన్ని వదిలి అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించదు. చాలా బాగుంటుంది. చూడండి నేను వెళ్ళిపోతున్నానని చెప్తే ఎలా చూస్తుందో. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వచ్చేసి పండగ క్లీనింగ్ వ్లాగ్ అయితే పెడతాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్